ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా స్పీడ్ అండ్ యాక్యురసీ టెస్ట్, దానిలో డౌటే లేదు. స్పీడ్ అండ్ యాక్యురసీ టెస్ట్ వేగంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మరి ఆ స్పీడ్ అనేది ఎలా వస్తుంది, ఆ యాక్యురసీ అనేది స్టూడెంట్లో ఎలా డెవలప్ అవుతుంది? స్పీడ్ అంటే ఇన్ ద సెన్స్ చకచక చేయటం కాదు. క్వశ్చన్ చదవగానే విత్ ఇన్ నో టైం ఆన్సర్ ఇవ్వడం కానీ, లేదా అదే ఒక ప్రాబ్లం అయితే గనక ఏ డేటా ఇచ్చారు, ఏం కనుక్కోమన్నారు, ఏ ఫార్ములా వెయ్యాలి అనే ఐడియా స్ట్రైక్ అవ్వడమే స్పీడ్. ఆ ఐడియా స్ట్రైక్ అవ్వడం అనేది విత్ ఇన్ నో టైం అవ్వచ్చు కొంతమంది స్టూడెంట్స్కి, కొంతమందికి ఒక 30 seconds టైం తీసుకోవచ్చు, కొంతమంది స్టూడెంట్స్కి 1 minute టైం కూడా తీసుకోవచ్చు, లేదా అసలు ఐడియానే స్ట్రైక్ అవ్వకపోవచ్చు దాని మీద ఐడియా కనుక లేకపోతే. సో కాబట్టి అది స్టూడెంట్ ప్రిపేర్ అయ్యే విధానాన్ని బట్టి, ఏ ఆలోచన విధానంతో ప్రిపేర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళు చక్కగా ఒక అండర్స్టాండింగ్ తోటి ప్రిపేర్ అవుతున్నారా లేదా బైహార్ట్ చేస్తున్నారా అనే విధానాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో స్పీడ్ అంటే రిపీటెడ్గా చదవడం ద్వారా స్టూడెంట్కి స్పీడ్ డెవలప్ అవుతుంది. అంటే క్వశ్చన్ చదవగానే విత్ ఇన్ నో టైం ఆన్సర్ ఇచ్చేటువంటి స్థాయికి డెవలప్ అవుతారు. దట్టుతో అది కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎన్నిసార్లు అయితే బయాలజీ కానీ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు థియరిటికల్ సబ్జెక్ట్స్ కాబట్టి స్టూడెంట్ దాన్ని ఎన్నిసార్లు రివైజ్ చేసుకోగలిగితే అంత సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడానికి అవకాశం ఉంది. సో అటువంటి స్టేజ్లో స్టూడెంట్ స్పీడ్గాను ఆ ఎగ్జామ్లో ఎటువంటి ఎర్రర్స్ కమిట్ అవ్వకుండా చేయగలిగేటువంటి స్థాయికి రీచ్ అవుతారు. ఇక యాక్యురసీ దగ్గరికి వచ్చేసరికి ఆ స్పీడ్లో చదివేటప్పుడు ఏమాత్రం ఎర్రర్ లేకుండా, అంటే నార్మల్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసిందా అదే స్పీడ్తో వెళ్ళాలి తప్పితే ఎగ్జామ్ అని ఇంకా స్పీడ్గా చేయాలనేది కాదు. సో ఎర్రర్ లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని క్వశ్చన్ అడిగితే స్టూడెంట్ స్పీడ్గా చదివేటప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అనుకుని రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఆ క్వశ్చన్ చదివేటప్పుడే ఆ కీవర్డ్, టెక్నికల్ వర్డ్ లేదా సైంటిఫిక్ నేమ్ ఆ క్వశ్చన్లో ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసుకొని లేదా రౌండ్ ఆఫ్ చేసుకొని ఉంటే కనుక స్టూడెంట్ కరెక్ట్గా క్వశ్చన్ చదివారు కాబట్టి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ యాక్యురసీ దగ్గరికి వచ్చేసరికి ఇట్ నీడ్స్ మోర్ ప్రాక్టీస్. అంటే అంత ప్రాక్టీస్ చేస్తే, అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాయికోమెట్రీలో కానీ సొల్యూషన్స్ చాప్టర్స్లో కానీ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, లేదా బయాలజీలో కనుక తీసుకుంటే జెనెటిక్స్ లాంటి ఏరియాలో కూడా 1 or 2 ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఆ ఏరియాలో కూడా ఖచ్చితంగా స్టూడెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక ఫిజిక్స్లో క్వశ్చన్ చదివితే వాట్ ఈస్ ద గివెన్ డేటా, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వాట్ దే ఆర్ ఆస్క్డ్, వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనేది ఆ ఆలోచన. సో ఆ విధంగా చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంలో ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చారు, యాక్సలరేషన్ ఇచ్చారు, డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నారు. అంటే ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, యాక్సలరేషన్ a తో డినోట్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్ ని s తో డినోట్ చేస్తాం. సో ఈ పారామీటర్స్ తో ఫార్ములా ఏంటి? సో v² - u² = 2as. సో అలా ఆలోచన విధానంతో కనుక స్టూడెంట్ చేస్తే ఎక్కడ ఎర్రర్స్ కమిట్ అయ్యే అవకాశమే లేదు. సో అది మర్చిపోవడానికి కూడా అవకాశమే లేదు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్స్లో తీసుకుంటే 2 వెక్టార్స్ ఇచ్చాడు, a బార్ అండ్ b బార్. వాటికి రెంటికి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి వెక్టార్ కనుక్కోమన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది a బార్, ఇది b బార్, వాటి రెంటికి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి వెక్టార్ అంటే ఇలా ఉండొచ్చు లేదా ఇలా ఉండొచ్చు. సో అంటే ఈ డైరెక్షన్లో అయితే అది a బార్ క్రాస్ b బార్, ఈ డైరెక్షన్లో అయితే b బార్ క్రాస్ a బార్. సో అది కనుక తెలిస్తే స్టూడెంట్ క్లియర్గా a బార్ క్రాస్ b బార్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎర్రర్ కమిట్ అవ్వకుండా చేసే అవకాశం ఉంటుంది. సో అలా ప్రతి ప్రాబ్లం కూడా స్టూడెంట్ క్వశ్చన్ చదివిన తర్వాత ఇచ్చిన డేటా ఏంటి, ఏ ఫార్ములా వేయాలి, ఆ ఐడియా మాత్రమే టీచర్ దగ్గర నుంచి కానీ లేదా మీనింగ్ఫుల్గా చదవటం ద్వారా కానీ నేర్చుకుంటారు. అది ఒకసారి నేర్చుకున్న తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం, సింప్లిఫై చేయడం అనేది
ప్రాక్టీస్ చేయటం మూలాన ఏ విధమైనటువంటి ఎర్రర్స్ లేకుండా స్టూడెంట్ చేయగలుగుతారు. సో కాబట్టి ప్రాక్టీస్ అనేది, యాక్యురసీ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందంటే రిపీటెడ్గా ప్రాక్టీస్, అంటే ఈ క్వశ్చన్ మనం చేయగలం అనేది కాకుండా ప్రాక్టీస్ చేస్తే ఏ విధమైనటువంటి ఎర్రర్ లేకుండా ఎగ్జామ్లో 100% యాక్యురేట్గా ఆన్సర్ చేసేటువంటి స్థాయికి స్టూడెంట్ డెవలప్ అవుతారు. ఇక టెస్ట్లో +1 లెవెల్కి సంబంధించి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా 4 సబ్జెక్ట్స్ +1 లెవెల్. సో అదేవిధంగా 4 సబ్జెక్ట్స్ సెకండ్ లెవెల్ అంటే +2 లెవెల్లో ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి బయాలజీ అంటే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సిమిలర్గా సెకండ్ ఇయర్లో కూడా. మరి ఇవి 2 సంవత్సరాలకు సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే 4+4, అఫ్ కోర్స్ సబ్జెక్ట్స్ 4 అయినా పేపర్స్గా కనుక తీసుకుంటే 4 పేపర్స్ + 4 పేపర్స్ 8 పేపర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఇయర్స్ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి సిలబస్ని 180 క్వశ్చన్స్ 180 మినిట్స్లో టెస్ట్ చేస్తున్నారు. అంటే మినిట్కి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే స్టూడెంట్కి ఎంత స్పీడ్ అవసరం, ఎంత యాక్యురసీ అవసరం, మ్యాక్సిమం స్కోర్స్కి రీచ్ అవ్వాలంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. 2 సంవత్సరాలు స్టూడెంట్ వర్క్ చేసిన దాని మీద వితిన్ 3 అవర్స్లో స్టూడెంట్ని టెస్ట్ చేస్తున్నారంటే స్టూడెంట్ ఎంత మ్యాక్సిమం ప్రిపేర్ అయితే అంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్ ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు? ఒక బోర్డ్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ బోటనీ, సపోజ్ రేపు ఎగ్జామ్ అంటే స్టూడెంట్ ఈరోజు మొత్తం కూడా బోటనీ కాన్సన్ట్రేట్ చేసి బోటనీ మీద వర్క్ చేస్తారు. దట్ టు అది క్వశ్చన్ ఆన్సర్ మెథడ్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని పారాగ్రాఫ్లు మాత్రమే ప్రిపేర్ అయితే 100% మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కాదు. ఒక సబ్జెక్ట్ కాకుండా ఫస్ట్ ఇయర్ 4 పేపర్స్, సెకండ్ ఇయర్ 4 పేపర్స్కి సంబంధించి వితిన్ 3 అవర్స్లో టెస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నంత ఈజీనెస్ ఇక్కడ ఉండదు. సో అక్కడ బోర్డ్ ఎగ్జామ్లో అయితే అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ వితిన్ 3 అవర్స్ ఒక పర్టికులర్ ఇయర్కి సంబంధించి ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ స్టూడెంట్ ఆ 3 అవర్స్లో ఒక 20 to 22 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయాలి. అంటే ఒకే సబ్జెక్టు మొత్తం నేర్చుకున్నారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఆ 20 క్వశ్చన్స్కే అతను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే సబ్జెక్టు మొత్తం నుంచి లిమిటెడ్ ఏరియా ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికే కన్ఫైన్ అయిపోయారు కాబట్టి ఆ స్టూడెంట్ ఆ 20 క్వశ్చన్స్కి వితిన్ 3 అవర్స్లో ఏదైతే నేర్చుకున్నారో అది యాజ్ ఇట్ ఈస్గా రీప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో కాబట్టి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారు. బట్ వేరాస్ నీట్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే 2 సంవత్సరాల సిలబస్లో 180 క్వశ్చన్స్ డిఫరెంట్ పేపర్స్కి సంబంధించి, అంటే స్టూడెంట్ యొక్క బ్రెయిన్ 180 మినిట్స్లో 180 క్వశ్చన్స్ దట్ టు డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఇయర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. దానికోసమే చాలా బాగా రిపీటెడ్గా థియరీ పార్ట్ బాగా స్ట్రెంథన్ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ప్రాబ్లమాటిక్ ఏరియా కానీ థియరీ పార్ట్ అయినా ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్, కీవర్డ్స్, టెక్నికల్ వర్డ్స్, సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయో అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేసే అవకాశం ఉంది గ్యారంటీగా.